అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 27th ఆగస్ట్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగానే ఉంది. నిక్కే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ ఒక 0.5% మేర దాదాపుగా నష్టాలతో, షాంఘై కూడా ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది. అమెరికన్ మార్కెట్స్ నిన్న ఒక వీక్నెస్ మళ్ళీ మనం చూసాం. ఇది కూడా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ అయితే ఉంది. ఒక డౌ జోన్స్ ఒకటే 0.25% మేర నష్టాలతో ఉండగా S&P 500, నాస్డాక్ ఇవి కూడా బలహీనంగానే ఉన్నాయి. ఆయిల్ బ్రెంట్ కూడా కొద్దిగా వీక్నెస్ $87 దగ్గర ఉంది. గోల్డ్ పీక్ లెవెల్స్ నుంచి కొద్దిగా రిసీడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బట్ స్టిల్ $4,700 దగ్గర ఆల్మోస్ట్ కనిపిస్తుంది. సిల్వర్ కూడా దాదాపు $70 దగ్గర ఉంది. క్రిప్టో కరెన్సీస్ పీక్ లెవెల్స్ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పటికీ కూడా $79,000 దగ్గర అయితే కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఎన్విడియా ఎర్నింగ్స్ టేక్అవేస్ హ్యూయాంగ్ ఫోర్కాస్ట్ 70% ఫిజికల్ 2028 రెవెన్యూ గ్రోత్ ఫార్ అబోవ్ ఎస్టిమేట్స్. సో చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎన్విడియా. ఇక్కడి నుంచి కూడా వృద్ధిని దాదాపు 70% మేర వృద్ధిని సాధించే అవకాశం ఉంది రాబోయే 1-2 ఏళ్లలో అన్నట్టుగా కూడా. దీంతో స్టాక్ ఫ్యూచర్స్ యాజ్ ఎన్విడియా షేర్స్ జంప్ 4% ఆఫ్టర్ ఎర్నింగ్స్. అండ్ మెటా ఈ సోషల్ మీడియా అడిక్షన్ కేసులో $17 బిలియన్ డబ్బులు చెల్లించడానికి సిద్ధమవుతోంది. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే సోషల్ మీడియాకు ఎస్పెషల్లీ ఫేస్బుక్ అడిక్ట్ అయ్యే విధంగా వాళ్ళ ఒక ఆల్గారిథం రూపొందించి ఇక పూర్తిగా దానికే బానిసలు అవుతున్న తగ్గట్టు ఆ సిస్టమ్ని డిజైన్ చేసిన తరుణంలో దాన్ని గిల్టీగా ప్రూవ్ అవుతున్న తరుణంలో $17 బిలియన్ ఇవ్వడానికి కూడా కంపెనీ సిద్ధమైతే అవుతోంది ఫేస్బుక్. చైనా ఇండస్ట్రియల్ ప్రాఫిట్ గ్రోత్ ఇన్ జూలై స్లమ్స్ టు 7 months లో అట్ 11.2%. సో చైనాలో ఇండస్ట్రియల్ ప్రాఫిట్ గ్రోత్ క్షీణిస్తోంది. యుఎస్ మిస్సెస్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఫర్ 65th month రన్నింగ్. ప్రైజెస్ అప్ 0.2% ఆన్ మంత్ ఆఫ్టర్ స్లైట్ ఫాల్ ఇన్ జూన్. ఆల్ ఐస్ ఆన్ ఫెడ్స్ నెక్స్ట్ రేట్ మూవ్. సో ఫెడ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందని మార్కెట్ అవైట్ చేస్తుండగా 3.7% మేర అక్కడ ఇన్ఫ్లేషన్ని ఎఫెక్ట్ అయితే అవ్వడం ఇక్కడ చూస్తున్నాం యుఎస్లో. ఇంకా మన మార్కెట్స్ పరంగా చూసినట్టయితే మార్కెట్ ఓవరాల్గా టెక్నికల్గా మాట్లాడుకున్నది కొద్దిగా డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ ఉంది డైలీ ఫ్రేమ్లో. ఇది కొద్దిగా బేరిష్ మూవ్ వచ్చే సంకేతం. బట్ యాజ్ ఆఫ్ నో అయితే టెరిటరీ కొద్దిగా బ్రాడ్ మార్కెట్ చూసుకుంటే పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎప్పటికప్పుడు కొద్దిగా పరిణామాలు మారుతున్నాయి. అండ్ మనం కొద్దిగా బికాజ్ ఆఫ్ రెయిన్స్ అనుకోవచ్చు, బికాజ్ ఆఫ్ రూపీ అనుకోవచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్, బికాజ్ క్రూడ్ ఎఫెక్ట్, ఇవన్నీ కొద్దిగా మన మార్కెట్స్ ఒక సబ్డ్యూడ్గా ఉండే అవకాశాలు, కన్సాలిడేషన్ జోన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ మేజర్ ట్రిగ్గర్ అయ్యే న్యూస్ ఫ్యాక్టర్స్ కూడా ఏమీ లేవు ప్రస్తుతానికైతే. టాటా పవర్, జియోఫిన్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ కాపర్ ఇలాంటి స్టాక్స్లో యాక్టివిటీ మనం గమనించవచ్చు. టాటా పవర్, ద సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ హ్యాస్ డిస్మిస్డ్ ద కంపెనీస్ ఛాలెంజ్ టు ఆర్బిట్రల్ అవార్డ్స్ డేటెడ్ ఆన్ July 1st and August 27th in proceedings. టాటా పవర్ సైడ్ ఇట్ విల్ అపీల్ ద డెసిషన్ అన్నట్టుగా కూడా చెప్తోంది. అండ్ దీనికి తోడు ఈ ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ టెమాసెక్ హోల్డింగ్స్ ఏదైతే సింగపూర్ కంపెనీ, సింగపూర్ ప్రభుత్వం ఉందో దాని మీద అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సింగపూర్ నిధులను, సింగపూర్ డబ్బులను ఎయిర్ ఇండియాను ఒడ్డున పడేయడానికి ఎలా వినియోగిస్తారో అంత అవసరం ఏముంది అన్నట్టుగా కూడా. సో నిధులకు సంబంధించి ఎయిర్ ఇండియా మరొకసారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, జియో క్రెడిట్స్ గ్రాస్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 30,000 కోట్ల రూపాయలు మొదటి క్వార్టర్లోనే అయ్యాయి. దాదాపు 163 కోట్ల రూపాయల 163% వృద్ధిని నమోదు చేసింది అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. డిస్బర్స్మెంట్స్ కూడా దాదాపు 173% మేర పెరిగినట్టు చెప్తుంది. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో జియో క్రెడిట్ విభాగం బాగా పనిచేస్తుందని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ 730 కోట్ల రూపాయల మేర అడిషనల్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. జీకే ఎనర్జీ లెటర్ ఆఫ్ ఎంపానల్మెంట్ 455 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది. 1,00,000 ఇళ్లకి టు ఇన్స్టాల్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ అన్నట్టుగా కూడా ఇక్కడ చూస్తున్నాం. హిందుస్థాన్ కాపర్, బీఎస్సీ, ఎన్ఎస్సీ అవి ఈచ్ ఇంపోజ్డ్ 14.43 lakh ఫైన్ ఆన్ ది కంపెనీ ఫర్ నాన్ కంప్లైన్స్ విత్ ద రిక్వైర్మెంట్స్, అదొకటి. అండ్ దీనికి తోడు హింద్ కాపర్కి ఓఎఫ్ఎస్లో మంచి సబ్స్క్రిప్షన్ కూడా దొరికింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ చాలా స్ట్రాంగ్ అయింది హిందుస్థాన్ కాపర్.
Max Healthcare, the company's wholly owned subsidiary Alps Hospital, has received a showcase come demand notice from DGGI. నాన్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ అన్నట్టుగా కూడా ఒక వార్త చూస్తున్నాం. ఐసిఐసిఐ ప్రోలో ప్రుడెన్షియల్ కార్పొరేట్ హోల్డింగ్స్ ఒక 2% మేర వాటాని బ్లాక్ డీల్ ద్వారా విక్రయించబోతోంది. మోల్టెక్ ప్యాకేజింగ్ ఒక బోనస్ షేర్ ఇవ్వాలని చెప్పి బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు ₹3 ఫైనల్ డివిడెండ్ని కూడా కంపెనీ ఇవ్వబోతోంది. మోల్టెక్ ప్యాకేజింగ్ గురించి మనం అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాము. భారత్ కోకింగ్ కోల్ ఇంపోజ్ దాదాపు ₹10 లక్షల మేర వీళ్ళు పెనాల్టీ విధించారు, ఫైన్స్ బికాస్ ఆఫ్ నాన్ కంప్లయన్స్. And Welspun, the company completed the sale of 60 lakh Welspun Corp shares at ₹2,275 each. దాదాపు ₹1,365 కోట్ల మేర వీళ్ళు సమీకరించారు వాటాల విక్రయం ద్వారా. మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే మ్యారథాన్ నెక్స్ట్ జెన్ రియాలిటీ సేస్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ఈజ్ అ మార్కెట్ డ్రివెన్ అండ్ కంటిన్యూస్ టు ఎవాల్యుయేట్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పి కంపెనీ చెప్తుంది. సో మేజర్ యాక్టివిటీ, మేజర్ ప్రకటనలు ఏవి లేవు అని చెప్పి ఎక్స్చేంజ్లకు సమాచారం అయితే ఇచ్చారు. దేవ్యాని ఇంటర్నేషనల్ సబ్సిడరీ దేవ్యాని ఆర్కే అన్నదాన్ని August 25 నుంచి వీళ్ళు పూర్తిగా డిజాల్వ్ అయితే చేసేశారు. బాంబే బర్మా సుప్రీంకోర్టు రీకాల్స్ ఇట్స్ అర్లియర్ అబ్జర్వేషన్ ఆఫ్ 4,655 crore లీజ్ రెంట్ క్లెయిమ్ అండ్ గ్రాంట్స్ రిలీఫ్ టు ద కంపెనీ ఒక అప్డేట్. అలాగే కిమ్స్ రెనోవో హాస్పిటల్స్లో స్టేక్ తీసుకుంటున్నామన్న వార్తల్ని ఖండించింది. కిమ్స్ అలాంటిది ఏదీ లేదు, ఇవన్నీ ఫాల్స్ అండ్ బేస్లెస్ వార్తలు అని చెప్పి. ఐఆర్బీ ఇన్ఫ్రా ₹350 కోట్ల సమీకరించబోతోంది నిధి జారీ చేయడం ద్వారా, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ₹165 కోట్ల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది, ఇంక్లూడింగ్ పెనాల్టీ. మ్యాన్ ఇన్ఫ్రా సెప్టెంబర్ 1వ తారీఖున బైబ్యాక్ ప్రపోజల్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జిఆర్ ఇన్ఫ్రాకాన్కి ₹322 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది ఇండోర్ ట్యాక్స్ అథారిటీ నుంచి. సో ఇవి స్టాక్స్ పరంగా మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా చైనా మే బిల్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ ఎయిమ్డ్ అట్ హెల్పింగ్ డీపెన్ బిజినెస్ టైస్ అండ్ బూస్ట్ ఫండింగ్ ఇన్ఫ్లో. ఇది సంవత్సరాల తరబడి వింటూనే ఉన్నాము, కాంక్రీట్గా ఒక డెసిషన్ వచ్చిందైతే ఇప్పటివరకు కనిపించట్లేదు. సో ఈవెన్ వీసాలు ఇవ్వడానికి కూడా చైనా, ఇండియా 2 దేశాలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. సింగపూర్ ఎంపీ క్వశ్చన్స్ ఎస్ఐఎస్ ఎయిర్ ఇండియా ఫండింగ్, ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడాం. కంపెనీస్ మే గెట్ ఎ కన్సల్ట్ ఫర్ న్యూక్లియర్ పవర్ ఎంట్రీ. పిఎన్బి హౌసింగ్ అవుట్షైన్స్ పీర్స్ అండ్ స్ట్రాంగ్ లోన్ గ్రోత్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ దాదాపు ₹30,000 కోట్ల ఉంది. ప్రైస్ టు బుక్ 1.6% ఉండవు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.9% ఉంది. సిఎంపి 11.75. ఇయర్ టు డేట్ రిటర్న్ ప్రకారం దాదాపు 24% మేర వృద్ధిని నమోదు చేసింది. ఇదే ఇయర్ టు డేట్ ప్రకారం మిగిలిన ఇదే పీర్ కంపారిజన్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వగా ఈ ఒక్క స్టాకే చాలా స్ట్రాంగ్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. అఫోర్డబుల్ హౌసింగ్ పుష్లో కంపెనీ ఒక మంచి పట్టును సాధించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈల్డ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఇతర కంపెనీస్ అన్ని కూడా ఇదే సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా సమ్హౌ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వెనకబడ్డాయి. సో దీనికి టు సస్టైన్ మొమెంటమ్ ఇన్ లోన్ డిస్బర్స్మెంట్ అండ్ ద లెండర్స్ గ్రోయింగ్ ఫోకస్ ఆన్ హై ఈల్డ్ సెగ్మెంట్స్ ఆఫ్ అఫోర్డబుల్ అండ్ ఎమర్జింగ్ హౌసింగ్ మీద వీళ్ళు దృష్టి పెట్టడము అండ్ అసెట్ క్వాలిటీ కొద్ది గొప్ప స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈసారి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లీడర్గా నిలిచింది ఈ విభాగంలో మనం చూసుకున్నట్టయితే. ఏదైతే ఈ అఫోర్డబుల్ సెగ్మెంట్లో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని వీళ్ళు అడ్రస్ చేయడం వల్ల వీళ్ళకి ఈసారి బాగా కలిసి వచ్చే ప్రయత్నం అయితే చేసింది. జనరల్ అట్లాంటిక్ సెల్స్ రూబికాన్లో వీళ్ళ జనరల్ అట్లాంటిక్ ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ వాటాలు విక్రయించింది. 1.38 కోట్ల షేర్లను ₹1,660 ఒక్కొక్క షేర్ చొప్పున వీళ్ళు విక్రయించారు. అలా విక్రయించిన తర్వాత మిగిలిన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా వీటిని కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేశాయి. దాదాపు ₹2,300 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని రూబికాన్ షేర్స్లో జనరల్ అట్లాంటిక్ విక్రయించింది. అమెరికన్ ఫండ్స్ కట్స్ అవెన్యూ సూపర్ మార్ట్ స్టేక్. అవెన్యూ సూపర్ మార్ట్స్లో అమెరికన్ ఫండ్స్ ఇన్సూరెన్స్ సిరీస్ గ్లోబల్ గ్రోత్ అండ్ ఇన్కమ్ ఫండ్ ఈ 2 కంపెనీలు 1.04% మీద వాటాలని విక్రయించాయి. రిబిట్ క్యాపిటల్ విఎల్పి అండ్ రిబిట్ కేమాన్ ఈ 2 కంపెనీలు గ్రోలో ₹2,217 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని విక్రయించారు. సో ప్రముఖ కంపెనీలు పిఈ కంపెనీస్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు బాగా లాభాల స్వీకరణ అయితే చేస్తున్నాయి. వివిధ కంపెనీస్లో అమ్మి బాగా సొమ్ము చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఎందుకంటే రూపీ వీక్ ఉంది అండ్ దీనికి తోడు స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. వీటన్నిటి నేపథ్యంలో మంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని బయటపడే ప్రయత్నం అయితే చేస్తున్నాయి పిఈ కంపెనీస్. దీన్ని మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. వియాస్ సైంటిఫిక్
లో దాదాపు సీస్ 59 crores ఆఫ్ బల్క్ డీల్స్. సిఏ హల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సిఏ హార్బర్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు 4.75 కోట్ల షేర్లని వియాష్ సైంటిఫిక్లో విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. లైట్ స్పీడ్ అన్న కంపెనీ, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ, 550 కోట్ల రూపాయల బల్క్ డీల్ జరిగింది. సో ఇలా పెద్ద కంపెనీస్ అన్ని కూడా మంచి లాభాలు చేసుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. గాజా లిస్టింగ్ ఇన్స్టిట్యూషనలైజెస్ ఇండియాస్ ఏఎఫ్ స్పేస్. ఈ ఏదైతే గాజా ఆల్టర్నేటివ్ ఫౌండర్ కంపెనీ ఉందో ఇది ఒక కొత్త స్పేస్ని మార్కెట్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే ఇంతకాలం మనం మ్యూచువల్ ఫండ్స్ మాత్రం చూసాం. ఈ ఏఎఫ్స్ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్స్కి పార్టిసిపేట్ చేసే అవకాశం బాగా తక్కువ. సో అలాంటిది ఏంటంటే గాజాతో ఒక రూట్ దొరికింది మనకి. ఏఎఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేందుకు ఏఎఫ్ స్పేస్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉండబోతుంది. మార్కెట్ క్యాప్ పరంగా చాలా చిన్నదే, 2,400 కోట్ల రూపాయలే అయినప్పటికీ కూడా బట్ లిస్టింగ్ దాదాపు 16% మేర ప్రీమియంతో లిస్ట్ అయితే అయింది. ఇప్పటికే వీళ్ళు దాదాపు 3,200 కోట్ల రూపాయల మేర కమిటెడ్ క్యాపిటల్ అయితే వివిధ విభాగాల్లో చేసి పెట్టారు. కాబట్టి కొద్దిగా మనం రాడార్లో పెట్టుకోవచ్చు ఈ స్టాక్ని కూడా. హెచ్ఐఎల్ సాఫ్రాన్ జేవీ టు డెవలప్ నెక్స్ట్ జెన్ హెలికాప్టర్ ఇంజన్. ఇది మిలిటరీకి ఇచ్చేందుకు ఈ రెండు కంపెనీస్ యుద్ధ విమానాలను తయారు చేయబోతున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఆర్బీఐ మే టైటన్ లిక్విడిటీ వయా ఐసీఆర్ఆర్ బిఫోర్ రెపో హైక్. డిహెచ్ఎల్ కిక్స్ ఆఫ్ ఇండెక్స్డ్ లెవీ టు ఆఫ్సెట్ రూపీ వొలటాలిటీ. యుఎస్ అపాయింట్మెంట్స్, ప్రస్తుతానికి యుఎస్ వీసా అపాయింట్మెంట్స్ పూర్తిగా నిలిపివేశారు. పాస్ క్లౌడ్స్ ఇండియన్స్ ట్రావెల్ ప్లాన్స్ ఇప్పుడు పూర్తిగా నిలుపుదల చేశారు. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ ఇచ్చి వీసాస్ అత్యవసరమైన వాళ్ళకి మాత్రమే వీసాలు ఇవ్వాలన్న థాట్ ప్రాసెస్లో యుఎస్ అయితే ఉంది. అండ్ H1B వీసాని కూడా $1,00,000 పెంచాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తూ ఉన్నారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. వెల్స్పన్ దాదాపు 67% మేర పెరిగి ఆల్టమేట్ చేసింది నిన్న. SBFC ఫినాన్స్ 9% మేర పెరిగి టాప్ గెయినర్ గెలిచింది ఏ గ్రూప్ కంపెనీస్లో. రూబికాన్ 6.5% మేర నిన్న స్టాక్లో జంప్ చూసాం. యాంథమ్ బయోసైన్సెస్ ఆల్టమేట్ చేసి 5.5% మేర స్టాక్ పెరిగింది. దిలీప్ బిల్డ్కాన్ ఇన్విడ్ రూట్ ద్వారా వాళ్ళ పవర్ అసెట్స్ని మానిటర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అసెట్స్ని విక్రయించాలని చెప్పి భావిస్తుంది దిలీప్ బిల్డ్కాన్. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ 4,600 కోట్ల రూపాయల వాల్యుయేషన్స్ ఐపీఓకి రావాలని చెప్పి కంపెనీ భావిస్తుంది. 546 and 575 రూపీస్ మధ్య ప్రైస్ బ్యాండ్ అయితే కంపెనీ ఫిక్స్ చేసింది. హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్, సో ఇక్కడ చూడండి, ఇంటర్న్స్కి 30 లక్షల రూపాయల నెలకు ఇచ్చి హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతున్నాయి. సో ఈ లెక్కన మనం ఎంత అడ్వాన్స్డ్గా, ఎంత స్ట్రాంగ్గా టెక్నికల్ నాలెడ్జ్ మనం సంపాదించుకుంటే ఇలాంటి కంపెనీస్తో మనం ఇలాంటి ఇంటర్న్స్తో పోటీకి పడగలము. గురుగావ్ బేస్డ్ క్వాడే ఈజ్ ఆఫరింగ్ ఇంటర్న్స్ 30 lakh rupees per month అకార్డింగ్ టు పీపుల్ ఫెమిలియర్ విత్ ద మ్యాటర్. సో ఐఐటీస్లో అండ్ బాగా తెలివైన అబ్బాయిలను తెచ్చుకొని వాళ్ళకి ఈ ప్రాఫిట్స్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై ప్రాఫిటబుల్ ఆపర్చునిటీస్ అండ్ ఎగ్జిక్యూట్ ట్రేడ్స్ అట్ హై స్పీడ్స్. ఈ విభాగంలో ఈ క్వాలిటీ టాలెంట్ అని తెచ్చుకొని వాళ్ళకి ఎంత డబ్బులైనా ఇచ్చి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ చేయించడానికి కంపెనీస్ అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. చాలా కాలం నుంచి నడుస్తుంది, ఇప్పుడు ఏం కొత్త ఏం కాదు మనకి. సో ఇలాంటి విభాగంలో అంటే ఇలాంటి హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ చేస్తూ అండ్ పూర్తి టెక్నికల్ మైండ్స్ అండ్ క్వాలిటీ మైండ్స్ దీని మీద అప్లై చేసి ట్రేడ్ చేస్తున్నప్పుడు హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ని, సో మనలాంటి వాళ్ళు అంటే ఎక్విప్డ్గా లేకపోతే ఎస్పెషల్లీ ట్రేడింగ్లో ట్రేడర్స్, ఆప్షన్ ట్రేడర్స్, సో అందుకే 95% నుంచి కొద్ది గొప్ప 85కి వచ్చే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా నష్టాలు అనేది. బట్ స్టిల్ మనం F&O సెగ్మెంట్లో నష్టపోతున్నామంటే మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ పూర్తి స్థాయిలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు మనల్ని మనం ఎక్విప్ చేసుకోకపోవడమే దీనికి ప్రధానమైన కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో అందువల్ల మనల్ని మనం ఎక్విప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రేడర్స్ ఎస్పెషల్లీ, నాట్ ఓన్లీ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కూడా అదే స్థాయిలో మనం ఎక్విప్ చేసుకుంటే తప్ప ఈ మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు మనం నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.